అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు రూబీ. రచన జి సరస్వతి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? రూబీ వచ్చాక మాకు దాని ఆటలు చేష్టలే, స్నాక్సు డిన్నర్లు అయిపోయాయంటే నమ్మవే కమలా అంది పూర్ణ నోట్లో పెట్టుకున్న మసాలా వడని కరకరా నవ్వులుతూ. నమ్ముతానే పూర్ణ, నీకు శరత్కి రూబీ అంటే ప్రాణమని తెలుసు కదా అంది కమల. ఇంతలో సీత 3 మగ్గులతో మసాలా చాయ్ తెచ్చి పూర్ణకు కమలకు ఇచ్చి తనొకటి తీసుకుని కమల పక్కన కూర్చుంది. తను మా అక్క కూతురు సీత, బోస్టన్లో ఉద్యోగం చేస్తోంది. లాంగ్ వీకెండ్కి వచ్చింది అంది కమల సీతను పరిచయం చేస్తూ. నేను మీ పిన్నికి క్లోజ్ ఫ్రెండునని మా మాటల వల్ల నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. మసాలా చాయ్ వేడిగా చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. మసాలా వడలు మసాలా చాయ్ బాగా మ్యాచ్ అవుతాయి అంది పూర్ణ చాయ్ సిప్ చేస్తూ. సీత చిరునవ్వు నవ్వింది. రూబీ శరత్ బావున్నారా పూర్ణ అని అడిగింది కమల. ఇద్దరూ బ్రహ్మాండంగా ఉన్నారే. రోజు ఇద్దరం రూబీతో పాటు వాకింగ్కి వెళ్లాల్సిందే, లేకపోతే ఊరుకోదు. మా ముందు గునగునా నడుస్తున్న రూబీని చూస్తూ ముచ్చట పడిపోతూ ఎంతో దూరం నడిచేస్తాం. వాకింగ్కి వెళ్ళడానికి బద్దకిస్తూ డల్గా ఉండే ఇద్దరం రూబీ వచ్చాక ఆరోగ్యంగా చురుగ్గా తయారయ్యాం. శరత్ ఇంటి నుంచే పనిచేస్తాడు కనుక రూబీని చూసుకోవడం సమస్య కాలేదు. శరత్ ఆఫీస్ పని చేసుకుంటున్నప్పుడు అస్సలు డిస్టర్బ్ చేయదు సుమా. బుద్ధిగా తన మానాన్న తను ఆడుకుని నిద్ర వస్తే తన కోసం కొన్న చిన్న సోఫా ఎక్కి పడుకుంటుంది. నిద్రపోతున్న రూబీ ఎంత ముద్దుగా ఉంటుందో. రూబీకి టీవీలో వచ్చే బ్యాక్ యార్టిగన్స్ అంటే చాలా ఇష్టం. చూస్తున్నంతసేపు డాన్స్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు నీ ప్రోగ్రామే పెట్టాలంటే ఎలారా బంగారు, మమ్మల్ని కూడా చూడని అంటే ఒప్పుకుని కామ్గా ఇద్దరి మధ్యన కూర్చొని ఉండిపోతుంది. ఎవరికైనా బొకే ఇవ్వాలన్నా ప్లాంట్స్ కొనాలన్నా రూబీ ఎంచవలసిందే. రూబీ ఎంపిక చేసినవే అని చెప్తే ఆశ్చర్యపోతూ రూబీది ఎంత మంచి టేస్టు అని మెచ్చుకుంటారు. అప్పుడు చూడాలి శరత్ మొహం నవ్వుతూ వెలిగిపోతూ ఉంటుంది అంటూ వాచీ చూసుకుని కంగారుగా లేచిపోయింది. నేనొచ్చి చాలాసేపు అయిందే కమలా. నువ్వు రూబీ గురించి అడిగేసరికి దాని సంగతులు చెప్తూ టైం మర్చిపోయాను. అసలు ఇక్కడికి రావడానికి రూబీ ఒప్పుకోలేదు. నా క్లోజ్ ఫ్రెండ్ని చూసి చాలా రోజులైందిరా అని కలిసి కబుర్లన్నీ చెప్పేసి ఇట్టే వచ్చేస్తాను అంటూ బుజ్జగించి చెప్పొచ్చాను. ఇంకా ఆలస్యం చేస్తే రూబీ అలుగుతుంది. అమ్మా సీత, మరొక్క కప్పు మసాలా చాయ్ చేసిస్తావా అని అడిగింది. విసుగ్గా ఉన్న సభ్యత పాటించి పినతల్లి పక్కనే కూర్చుండిపోయిన సీత ష్యూర్ అంటూ లేచి కిచెన్లోకి వెళ్ళి మళ్లీ 3 మగ్గులతో మసాలా చాయ్ చేసి తెచ్చింది. కమల కొన్ని మసాలా వడలు జిప్లాక్లో వేసి తెచ్చి శరత్కి ఇవ్వవే పూర్ణ అంది. థ్యాంక్ యూ. శరత్కి ఈరోజు సర్ప్రైజ్గా ఫేవరెట్ స్నాక్ అంటూ అందుకుంది. బ్యాగ్లోంచి యాపిల్స్ ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్ తీసి కమల చేతిలో పెట్టింది. అన్నయ్య గారు పిల్లలు బావున్నారా కమల అడిగానని చెప్పు అంది. అమ్మయ్యా, మహాతల్లికి ఇప్పటికైనా కమల పిన్నికి కుటుంబం ఉందని గుర్తుకొచ్చింది అనుకుంది సీత. నువ్వు రూబీని చూడనేలేదు కదూ అంటూ పర్సులోంచి రూబీ ఫోటో తీసిచ్చింది కమల. పక్కనే నిలబడిన సీత కూడా ఆ ఫోటోని ఎంతో ఆసక్తిగా చూసింది. వింటర్ జాకెట్ వేసుకుని కారు వరకు వెళ్ళి జాగ్రత్త అని హెచ్చరించి బాయ్ చెప్పి కమల లోపలికొచ్చేసరికి సీత సోఫాలో పడి పడి నవ్వుతూ కనిపించింది. ఎందుకే అంత నవ్వు అని అడిగింది కమల పక్కన కూర్చుని. కొసమెరుపుగా మీ ఫ్రెండ్ రూబీ ఫోటో చూపెట్టింది కదా అందుకు. ఆఫీసులో కూడా మీ అందరి బుర్రలు ఇలానే తినేస్తూ ఉంటుందా ఏమిటి అని అడిగింది సీత కొంతసేపు నవ్వాపి. మొదట్లో అలాగే చేసేది. ఎప్పుడూ డల్గా ఉండే పూర్ణ ఒకసారి 2 వారాల సెలవు తర్వాత వచ్చింది. అప్పటి నుంచి రూబీ గురించి అంతలా చెప్తుంటే ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని బేబీని పెంపకానికి తెచ్చుకున్నారేమో అనుకున్నాం. రోజూ అదే రికార్డ్ వేస్తుంటే ఎంతకని వింటాం. విన్నవాళ్లందరికీ విసుగొచ్చేసింది. ఒకరోజు మా కొలీగ్ మనోజ్ వచ్చి, రూబీ ఎవరో మీకు తెలుసా కమలగారు అని అడిగాడు. రూబీ పూర్ణ శరత్ పెంచుకుంటున్న బేబీ కదా, ఆ సంగతి మనందరికీ తెలుసు కదా, ప్రత్యేకించి నన్నెందుకు కొత్తగా అడుగుతున్నారు అని అడిగాను.
మీరు పూర్ణగారి క్లోజ్ ఫ్రెండ్ కదా, మీకు తెలిసే ఉంటుందని అడిగాను. మీకు కూడా చెప్పలేదన్నమాట. ఏమిటా చెప్పని విషయం? రూబీ పప్పీ అనే నిజం మీకెలా తెలుసు అని అడిగాను నివ్వెరపోయి. వీకెండ్లో మా పప్పీ కోసం షాపింగ్ చేయడానికి పెట్లాండ్కి వెళ్ళినప్పుడు శరత్ కనపడితే పలకరించాను. రూబీ కోసం తను కూడా షాపింగ్కి వచ్చానని చెప్పాడు. రూబీ బేబీ అని నమ్మి అందరం ఫూల్స్ అయ్యాం. కానీ మన బిజీ బతుకుల్లో కాసేపు సరదాగా చెప్పుకుని నవ్వుకోవడానికి మంచి మ్యాటర్ దొరికిందనిపిస్తోంది అన్నాడు నవ్వుతూ. అవును అన్నాను ముక్తసరిగా. ఒకనాడు సాయంత్రం పూర్ణ పార్కింగ్లో కనపడి నన్ను చూసి చెయ్యి ఊపింది. రూబీ పప్పీయా పూర్ణ అని అడిగాను. అవును కమల, మా అత్తగారిని ఎదిరించి బేబీని తెచ్చుకునే ధైర్యమే కనుక మాకుంటే పప్పీనెందుకు పెంచుకుంటాను చెప్పు అంది ఎంతో బాధపడుతూ. పప్పీని పెంచుకుందామన్న ఆలోచన మీకెప్పుడొచ్చిందే? అలాంటి ఆలోచన మాకెప్పుడూ రానేలేదు కమల. పిల్లల ఆటపాటలకు నోచుకొని ఇంట్లో ఇద్దరం డల్గా ఉండిపోతామని మామగారి క్లోజ్ ఫ్రెండ్ రామారావు గారు వీకెండ్స్లో వాళ్ళింట్లో కాసేపు గడిపి వెళ్ళమని ఫోన్ చేసి రమ్మంటూ ఉంటారు. అంకుల్ మనవలు 10 ఏళ్ల సంజు విజ్జు కవలలు. వాళ్ళకి శరత్ అంటే చాలా ఇష్టం. బాగా చనువుగా ఉంటారు. అక్కడ ఉన్నంతసేపు శరత్ వాళ్లతోనే ఆడుతూ ఉంటాడు. ఒకసారి మేం వెళ్లేటప్పటికీ వాళ్ళిద్దరూ పప్పీలతో ఆడుతున్నారు. మాకు సరదా పుట్టి వాళ్ళ ఆటలో జాయిన్ అయ్యాం. మధ్యలో హఠాత్తుగా మీకు మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం అంకుల్ అన్నాడు సంజు. అవును అంకుల్, మీరెప్పుడూ మాకు మంచి గిఫ్ట్స్ తెస్తూ ఉంటారు కదా, మాకు కూడా మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనిపించింది అన్నాడు విజ్జు. మీ కంపెనీయే నాకు పెద్ద గిఫ్ట్, అంతకంటే గొప్ప గిఫ్ట్ ఇంకేముంటుంది అన్నాడు ఇద్దరిని దగ్గరకు తీసుకుంటూ. కానీ మీ ఇంట్లో మా కంపెనీ మీకుండదు కదా, అందుకు మీరు ఆంటీ డల్గా అయిపోతారు. మీకొక పప్పీని గిఫ్ట్గా ఇస్తే మీరిద్దరూ చక్కగా ఆడుకోవచ్చు కదా, ఏమంటారు? థ్యాంక్ యూ వెరీ మచ్ సంజు విజ్జు అంటూ శరత్ ఇద్దరిని ఒకేసారి హగ్ చేశాడు. వాళ్ళ సంభాషణ ఆసక్తిగా వింటున్న అంకుల్, ఈ పసివాళ్లకొచ్చిన ఆలోచన మీ అత్తగారికి వచ్చి ఉంటే మీ ఇంట్లో చక్కని బేబీ నడయాడుతూ మిమ్మల్ని మురిపిస్తూ ఉండేది అని నిట్టూర్చాడు. 10 ఏళ్లు నిండని ఆ పసివాళ్లకు మా మీదున్న ప్రేమకు నా మనసు ఆర్ద్రమై కళ్ళు చెమర్చాయి. మాకిచ్చే పప్పీకి మంచి పేరు సజెస్ట్ చేయండి అన్నాను కొంతసేపటికి గొంతు పెగల్చుకుని. మాకు పెరల్ కోరల్ ఉన్నాయి, మీ పప్పీ పేరు రూబీ అన్నారు ఇద్దరూ ఒకేసారి. చాలా బావుంది అన్నాను ఇద్దరిని దగ్గరకు తీసుకుని. ఒకరోజు తాత మనవలు వచ్చి రూబీని కుక్కల పెంపకంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి రాసిన ఒక పుస్తకాన్ని మాకిచ్చేసి వెళ్ళిపోయారు. రూబీని మొదటిసారిగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని దాని మెత్తని శరీరాన్ని నిమురుతూ తొలిసారిగా తల్లిలాగే ఫీలయ్యాను. తొలి బిడ్డను ఎత్తుకున్న తల్లి ఉత్సాహంతో బిడ్డ చేష్టలు ఆటపాటలు వర్ణించినట్లు నేను కూడా రూబీ గురించి చెప్తూ మిమ్మల్ని నాకు తెలియకుండానే విసిగిస్తూ వచ్చాను. రూబీ పప్పీ అని ముందుగానే చెప్తే మీరెవరూ నా మాటలు పట్టించుకోరని నిజాన్ని దాచాను. కానీ శరత్ ద్వారా నిజం తెలిసి నవ్వుల పాలయ్యాను. అయినా పర్వాలేదు కమల, ఆ చిన్ని ప్రాణి మాకిస్తున్న సంతోషం ముందు హేళనలు ఏపాటివి చెప్పు అంది. సారీ అన్నాను తన భుజం మీద చేయి వేస్తూ. థ్యాంక్ యూ అంటూ నన్ను హగ్ చేసి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల్లోనే పూర్ణ లే ఆఫ్ అయింది. రూబీ తమ ఇంటికి వచ్చిన వేళా విశేషం వల్ల తక్కువ కాలంలోనే తనకు మరొక మంచి ఉద్యోగం దొరికిందని చెప్పింది. ఇద్దరం బాగా బిజీగా ఉండడంతో పండుగలకు గ్రీటింగ్స్ చెప్పుకోవడం తప్ప తీరిగ్గా ఫోన్లో మాట్లాడుకోవడం కుదరలేదు. 4-5 నెలల తర్వాత ఈరోజు ఫోన్ చేసి వస్తానని చెప్పింది. రూబీ మీద పూర్ణకెంత ప్రేమంటే శరత్ గురించి అడక్కపోయినా బాధపడదు, కానీ రూబీ గురించి అడక్కపోతే చిన్నబోతుంది. నేను రూబీ ప్రసక్తి తేగానే పూర్ణ మొహం ఎలా వెలిగిపోయిందో చూశావా అంది కమల. అవును పిన్ని, భార్యాభర్తలిద్దరూ రూబీ సంరక్షణకు అంకితమైపోవడం గురించి వింటుంటే మా కొలీగ్ వివేక్ ఒకసారి నాతో అన్న మాటలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి అంది సీత. ఏమన్నాడేమిటి అని అడిగింది కమల కుతూహలంతో. అమెరికాలో కుక్కగా పుట్టడం గొప్ప అదృష్టమండి అన్నాడు ఒకరోజు మాటల్లో నవ్వుతూ. ఎక్కడ పుట్టినా కుక్క కుక్కే కదండి,
మరి ఇక్కడ పుట్టడం వల్ల వాటికి వచ్చే ప్రత్యేకమైన అదృష్టం ఏంటండి అని అడిగాను అతని మాటలకి ఆశ్చర్యపోతూ. మన దేశంలో కొన్ని కుక్కలు మాత్రమే ధనవంతుల ఇళ్లకు పెంపకానికి వెళ్ళి భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉంటే, కొన్ని కుక్కలు మాత్రం నికృష్టంగా రోడ్ల పక్కన తిండి కోసం వెతుక్కుంటూ చేత్కారాలు తింటూ బతకడం లేదు అన్నాడు. అవును, కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. దాదాపు అందరూ పప్పీలను పెంపకానికి తెచ్చుకొని ప్రాణంగా చూసుకుంటూ వాటికి వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ వైభోగం ఇక్కడ పుట్టడం వల్లనే కదా అవి పొందుతున్నాయి అన్నాడు. అవునే, ఇక్కడ పప్పీలు దర్జాగా పెరగడం సర్వసాధారణమే. కానీ బిడ్డ స్థానంలో వచ్చి పూర్ణకు శరత్కు తనే లోకంగా మారిపోయి పెరగడం రూబీ చేసుకున్న అదృష్టం అంది కమల డిన్నర్కి చపాతీ పిండి కలపడానికి వంటింట్లోకి వెళుతూ. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.